జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలోనండి టిఫిన్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది అటువంటి పచ్చడిని మీకు తయారు చేసి చూపిస్తున్నా అండి. ఆ టిఫిన్ కూడా మీకు నేను ఈ పచ్చడి రెడీ అయ్యాక ఒక టిఫిన్ కూడా చూపిస్తాను. అందులో నంచుకుతాను అంటే ఇడ్లీ, దోశ దేంట్లోకైనా బాగానే ఉంటుందండి. అటువంటి పచ్చడి ఏమిటంటే అండి ఎండు శనగపప్పు కొబ్బరి పచ్చడి అనమాట అండి. ఎండు శనగపప్పు కొబ్బరి పచ్చడి అనమాట అండి. దానికి ఎలా తయారు చేయాలి, ఏమిటి కావలసిన పదార్థాలు ఏమిటి అనేటువంటి దానిని తెలియజెప్తాండి. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఇక ఆలస్యం ఎందుకండి, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనండి ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేయడానికి ఒక మూకుడు తీసుకున్నాను. నూనె మూకుడేనండి. అందులోకి గ్లాస్ కనపడుతుందండి, ఈ గ్లాసుడు శనగపప్పు తీసుకున్నాను అనమాట అండి. ఆ శనగపప్పు అలా వేసేసాను. అయితే ఇలాంటి కొబ్బరి చెప్ప ఒక కొబ్బరికాయ కొట్టానండి. దీనిపై చెప్పనేమో ముక్కలు చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకున్నానండి. ఇక ఇందులో కావాల్సిందండి చిటికెడు పసుపు, ఎండు మిరపకాయలు, అంటే ఇది కాశ్మీర్ చిల్లీ కారం తక్కువగా ఉంటుంది. ఇవి ఒక 4 తీసుకుని ఈ కొంచెం కారం కలిగినటువంటి ఇవి 2 కాయలు తీసుకున్నాను అనమాట అండి. ఇక ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాండి. తగినంత ఉప్పు, అంటే ఒక చిన్న స్పూను ఉప్పు ఉందండి. అలాగే చిటికెడు పసుపు, ఇలాగా చిటికెడు పసుపు వేసుకుంటే సరిపడుతుంది. ఇక ఇంగువ అండి, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటే చక్కగా రుచిగా ఉంటుంది. అయితే ఈ పప్పుని దోరగా వేయించుకోవాలండి. ఈ పప్పుని ఒక గరిటె తీసుకుని ఆ గరిటెతోటి దోరగా వేయించుకోవాలి. ఇలాగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీనిపైన ఇంగువ, జీలకర్ర, ఉప్పు కూడా వేసేసుకోవాలండి. అర్థమైంది కదా. సెపరేట్గా ఇందులో ఇంకా వేయించవలసిన పని లేదు. జీలకర్ర, ఇంగువ, ఉప్పు, ఎండుమిరపకాయలు అయితే సగం వేగాక వేసుకుంటే సరిపడుతుంది అనమాట అండి. ఇక చింతపండు అనేటువంటిది మేము వేసుకోమండి. ఇది కమ్మని పచ్చడి. మరి కొంతమంది వేసుకుంటే చింతగంజంతా చింతపండు వేసుకుంటారట. మేమైతే కమ్మటి పచ్చడి ఇంకా చింతపండు దీంట్లోకి రానియ్యమన్నమాట అండి. మరి ఇక దోరగా వేగిన తర్వాత అవి కూడా వేసి మీకు చూపిస్తాను, చూద్దిరిగానండి. ఇదిగోండి బాగా దోరగా వచ్చేసింది కదా. ఒక స్పూన్ నూనె వేసాను, మీరు చూసాకంటే నూనె మూకుడు అందులో ఉంటుంది కదా అది. అలాగే మనం వెంటనే దేంట్లోకి తీయక్కర్లేదండి. ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉంటే కనుక సరిపడుతుంది. దీంట్లోకి జీలకర్ర, ఉప్పు అనేది కూడా వేసేసాను. అదనమాట. తక్కువ అయితే కలుపుకోవచ్చు. అలాగే ఇంగు పొడుకును కూడా జల్లేసుకుంటున్నాను. ఇవ్వండి ఒక 1/2 టీ స్పూన్. ఈ పచ్చడికి ఇంగు రుచి బాగుంటుంది. మాకు అసలు ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు జీలకర్ర పరకు ఒక పెసర వేసుకొని చూశారు కదా. ఇదనమాట. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. మీకు మిక్సీ పట్టి చూపిస్తానన్నమాట అండి. ఇదిగోనండి మిక్సీలో పచ్చడి రుబ్బేసాను, చూసారా చక్కగా వచ్చింది. ఇది ఇలా ఉంచుకుంటే అన్నంలో కూడా కలుపుకోవచ్చు. మనం కొంతమంది గట్టి పచ్చడి కింద ఇలాగే ఉంచుకుంటారు. లేదు అనుకుంటే కనుక 2 చెంచాలు ఒక కప్పులోకి తీసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకొని మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగానే చేసుకోవచ్చు. అయితే ఇది ఇడ్లీ, దోశ అన్నింటిలోకి బాగుంటుంది. ఆఖరి చపాతీలో కూడా, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నం. అయితే ఏంటి, నేను ఈ రోజున ఈ టిఫిన్ చేశాను. ఏ టిఫిన్ అంటే ఇలా ఎందుకు వేసానని మీరు అనుకోవచ్చు. మజ్జిగట్టు అనమాట అండి. ఇంకా అదే ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా చూసారా తెల్లగా ఎలాగా చిల్లులు పడుతూ వచ్చింది. ఇదనమాట బన్నులా ఉంటుందన్నమాట అండి. చూసారా ఈ మజ్జిగట్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుందన్నమాట అండి. చక్కగా ఈ పచ్చడితో పాటు ఒక్కోసారి మాగాయ పచ్చడి కూడా చేసుకుని ఉంచుకుంటాం. లేకపోతే బెల్లం ఆవకాయ ఉంటుంది కదండి మా ఇంట్లోనూ. బెల్లం ఆవకాయ వాటిలోకి ఈ పచ్చడి వాటిలోకి నంచుకు తింటూ ఉంటాం అనమాట అండి. అది మరి ఇప్పుడు శనగపప్పు, ఎండు శనగపప్పు కొబ్బరి పచ్చడి అనేటువంటిది ఎలా తయారు చేయాలి ఏమిటి అనేది అవగాహన వచ్చింది కదండి. నేను చెప్పిన పాలు కరెక్ట్గా సరిపడతాయండి. ఇందులో ఇంకా రుచి చూడవలసిన పని లేదు. అయినా కానీ
రుచి చూడడం అనేటువంటిది నాకు చాలా తక్కువ అండి, అలవాటు లేదు. ఇంకా అయినా కానీ ఒక్క విసరు బాబుకి చూపిస్తున్నాను. చూడండి, చూసి చెప్తాడు. ఇంకా కరెక్ట్గా సరిపడుతున్న జాయింపు ప్రకారం అది కొలత కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు అన్నీ కూడా సరిపడింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక చిప్ప చేశానండి. అదే కాయ చేసుకుంటే 2 గ్లాసులు, చూపించిన గ్లాసుతో 2 గ్లాసులు ఎండు శనగపప్పు వేసేసుకోవాలి. ఒక అప్పుడు ఇప్పుడు ఈ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటే అండి బాగుంటుంది. ఒక పావు టీ స్పూన్ ఇంగువ, తగినంత ఉప్పు, ఈ స్పూన్లు చక్కగా నిండా ఉప్పు కూడా పడుతుంది. ఎండు మిరపకాయలు కూడా ఇప్పుడు మీకు 5 కాశ్మీర్ చిల్లీ, 2 మామూలు సాదా మిరపకాయలు చూపించాను. అయితే దానికి కాశ్మీర్ చిల్లీ ఒక 8 ఎన్నో వేసుకుని ఇవి ఒక 4 వేసుకున్నారనుకోండి, కమ్మగా ఉంటుంది. కారం గల కాయలు అయితే కనుక 2 కాయలు తగ్గించుకోండి. మేము కారం ఘాటుగా తింటా ఉంటే ఇంకో కాయ పెంచుకోవడమే. ఇదండి మనం చేసుకునే పచ్చడి విధానం అనమాట. 10 మంది ఉన్నప్పుడు అయ్యప్పలు దీక్షలు అవి ఉంటూ ఉంటాయి కదండి. అటువంటప్పుడు ఇలాంటి పచ్చళ్ళన్నీ కూడా మనకి కావాలి. కాబట్టి ఈ పచ్చడిని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుందండి. అలాగే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ కూడా చేయించండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి 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 శాంతి.